హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 7 గంటలకు లేచాను. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచాను. పనులన్నీ స్లోగా చేసుకోవచ్చని. ఈరోజు సండే కాబట్టి పిల్లలు హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారని మేమైతే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అలాగే కొంచెం ప్రాన్స్ తీసుకొచ్చాను. ఇంకా వచ్చిన వెంటనే నేనైతే ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నాను. ఇల్లు శుభ్రం చేశాక ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇందాక మేము బయటకు వెళ్ళే ముందే నేనైతే చట్నీ కోసం పల్లీలు వేపాను. వచ్చేసరికి అవి చల్లారుతాయి కదా, చట్నీ చేసేయచ్చని ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేశాను. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకేసారి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకున్నాను. పాలు కూడా కాచుతున్నాను. పాలు కాగిన తర్వాత అయితే రొయ్యలు తీసుకొచ్చానని చెప్పాను కదా, రొయ్యలు కోడిగుడ్లు వేసి నేనైతే కూర చేద్దామని ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. ఈలోపు ఇడ్లీ అయితే దించేసి మిల్లెట్స్ జావ కోసం అయితే వాటర్ పెట్టాను. ఇంకా ఇడ్లీ ఉడికినాయి కదా, మా బాబుకి అయితే టిఫిన్ తినడానికి పెట్టాను. ఇంకా జావ చేసేస్తున్నాను. జావ చేసే టైంకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఎగ్స్ పక్కన పెట్టేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించడానికి వాటర్ అయితే పెట్టాను. వాటర్ కాగేలోపు అయితే నేను నా హస్బెండ్ కూడా టిఫిన్ కంప్లీట్ చేసేసాం. ఆ తర్వాత మా పాప ఏడుస్తూ ఉందని తనని ఎత్తుకొని వెజిల్స్ అన్నీ సర్దుకుంటున్నాను. నేనైతే వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ మీద పెడతాను స్టాండ్. ఆ వాటర్ అంతా క్లాత్ మీదకి వెళ్ళిపోయింది. వెజిల్స్ అన్నీ సర్దేసిన వెంటనే ఆ క్లాత్ అయితే తీసుకెళ్ళి నేను ఎండలో ఆరేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను వెజిల్స్ వాష్ చేసుకునే టైంకి క్లాత్ కూడా ఆరిపోతుంది. అప్పుడు క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ అలా వేసుకొని వెజిల్స్ అయితే కడిగిన స్టాండ్ దాని మీద పెట్టేసుకుంటాను. వెజిల్స్ అన్నీ అయితే సర్దేశాను. ఇందాక బయటికి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ అలాగే ప్రాన్స్ తెచ్చానని చెప్పాను కదా, ప్రాన్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అవి కొంచెంసేపు వాటర్లో అలా ఉంచాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులో పసుపు అలాగే రాళ్ళుప్పు వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టాను. వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను కదా, అవైతే నేను ఒక 3-4 డేస్కి సరిపోయేలా తీసుకొచ్చుకుంటాను. అవన్నీ చక్కగా పెట్టేసుకున్నాను. మాకైతే ఫ్రిడ్జ్ లేదండి. వెజిటేబుల్స్ మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాక పిల్లలిద్దరికైతే స్నానం చేయించాను. తర్వాత ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. సో మాకు వెజిటేబుల్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. ఈరోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి 3 డేస్కి సరిపోయేలా తీసుకొచ్చుకున్నాను. రోజు అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చుకునేటప్పుడు ఏదో ఒక వెజిటేబుల్ తీసుకొచ్చుకొని అలా కుక్ చేస్తాను. ఈరోజు మాత్రం 3 డేస్కి సరిపోయేలా తెచ్చుకున్నాను. అవన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాక ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ఓ తప్పాలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలోపు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం టమాటాలు 2 అలాగే 2 పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవైతే వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుంటే వాటర్ అయితే వస్తుందండి ప్రాన్స్లో నుంచి. అలా బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటికైతే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే కూర టేస్ట్ అయితే గుడ్లకు పడుతుంది. ఇంకా కర్రీ చేయటం అయిపోయాక స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.